హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ కావాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్‌లో ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అసలు చూద్దాం. టైమ్ టు టైమ్ పర్టిక్యులర్‌గా కెరియర్ ఆస్పెక్ట్ అనే కాదు, ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ అనే కావు. ఇవన్నీ ఏంటంటే చేంజ్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఇంప్రూవ్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం అంటే సేమ్ వేలో ఉంటాయి. కొంతమందికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతూ కూడా ఉంటాయి. బట్ ఏది ఏమైనా సరే అసలు మీ పరిస్థితి ఎలా ఉంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే ఈరోజు చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. సో, పర్టిక్యులర్‌గా మీరు పుట్టిన డేట్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. ఒకవేళ డేట్ కానీ తెలియకపోతే మీ నేమ్‌లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసి దాని ప్రకారం వచ్చే నంబర్ అయితే పిక్ చేసేసుకోవచ్చు. అలా అయినా సరే రీడింగ్ చూడొచ్చు. సో, చూద్దాం అసలు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్‌లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కెరియర్ బేస్డ్‌గా మాట్లాడతాను. ఈ టైంలోనేంటంటే మీకు గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయండి. మీరు ట్రై చేయాలే కానీ మీకేంటంటే ఆపర్చునిటీస్ అయితే వస్తూనే ఉంటాయి. చాలామందేంటంటే ట్రై చేస్తుంటారు కానీ ఆపర్చునిటీస్ అయితే రావు. సో, దానివల్ల డిసప్పాయింట్ అవ్వడం కానీ, మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలనేవి వాళ్ళు స్టాప్ చేసేయడం కానీ, ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. బట్ మీ విషయంలో మాత్రం మీరు ఒకవేళ కానీ ప్రయత్నాలనేవి కరెక్ట్‌గా చేస్తే డెఫినిట్‌గా సక్సెస్ అయితే కనిపిస్తుంది. మీ వైపు నుంచి మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ట్రై చేయండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇది ఒక గుడ్ టైమ్ లాగా కనిపిస్తుందండి. మీకేంటంటే పర్టిక్యులర్‌గా ఒకటి కావాలి అంటే ఒకటి చెయ్యాలి అనుకుని ముందుకు వెళ్తే మాత్రం మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ టైంలోనేంటంటే క్లియర్‌గా మీకు కెరియర్‌లో మూవ్‌మెంట్ కానీ, చేంజెస్ కానీ, ప్రోగ్రెస్ కానీ, గ్రోత్ కానీ అన్నీ కనిపిస్తాయి. యాక్చువల్‌గా సేమ్ అండి. ఫినాన్షియల్ సిట్యుయేషన్స్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అంటే కొంత స్టెబిలిటీ రావడం కానీ, ఫినాన్షియల్‌గా కొంత గ్రోత్ మీరు చూడడం కానీ, చేంజెస్ అయితే ఇన్నోవేటబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ టైంలోనేంటంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది చాలా వరకు కూడా ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, ఆర్ మీరు ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తే అది మీకు వర్కౌట్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ మీరేంటంటే కొంచెం కాన్ఫిడెంట్‌గా ట్రై చేయాల్సి ఉంటది. కొన్నిసార్లు ఏమవుతది అంటే ట్రై చేస్తుంటారు. బట్ ఆపర్చునిటీస్ అయితే రావు.
లైక్ ఫినాన్షియల్ గా కూడా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసినారు, ఫినాన్షియల్ గా గ్రోత్ కోసం ఏదైనా పర్చేస్ చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వవు. బట్ మీకు ఈసారి ఏంటంటే బాగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చండి. అంటే ఈ టైం అనేది అలా ఉంది. మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం కాన్ఫిడెంట్ గా ఒక క్లారిటీతో కానీ చేస్తే మీరైతే సక్సెస్ ఖచ్చితంగా చూస్తారండి. అది పర్టిక్యులర్ గా ఫినాన్షియల్ ఆస్పెక్ట్ అనే కాదు, కెరియర్ లో అనే కాదు. కెరియర్ లో చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇది మంచి టైము. చేంజెస్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏం చేసినా సరే ధైర్యంగా చేయాలండి. ఎవరి సపోర్ట్ కానీ ఆర్ ఎవరైనా మిమ్మల్ని గైడ్ చేయడం కానీ ఇలాంటివైతే అవసరం లేదు. మీకొకటి చేయాలి అనిపించిన తర్వాత మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళడమే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది ఆహ్, వాళ్ళు చేస్తుంది కరెక్టా కాదా? వాళ్ళనొకళ్ళు గైడ్ చేస్తే బెటరు. వాళ్ళొకళ్ళు సజెషన్స్ ఆర్ సపోర్ట్ తీసుకుంటే బెటరు అనే వేలోనేంటంటే స్టక్ అయిపోతూ ఉంటారు. ఒకటి చెయ్యాలి అనిపిస్తుంటది యాక్చువల్‌గా. అండ్ వాళ్ళకి క్లారిటీ కూడా ఉంటది. అంత విజన్ లేకుండా ఎవరు ఉండరు కదా! బట్ స్టిల్ వాళ్ళేంటంటే ఆలోచిస్తుంటారు. ఇది మనకి కరెక్టా కాదా? ఇది ఎంతవరకు చెయ్యొచ్చు? సో, మేబీ మనం సైలెంట్ అయిపోవడమే బెటర్ ఏమో! ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే మీరేంటంటే అలా కాకుండా మీకున్న క్లారిటీతో మీరేం చేస్తే బావుంటుందో అర్థం చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. అండ్ ఇంకొకటి డబ్బులు ఎవరికైనా ఇచ్చేసుంటే మీరేంటంటే ధైర్యంగా వెళ్లి వాళ్ళని అడగాలి. కొంతమందుంటారు ఇచ్చేసిన తర్వాత ఎందుకులే వాళ్ళే ఇస్తారు. వాళ్ళకుండాలి. వాళ్ళిచ్చే వరకు వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఉంటారు. అలా ఉంటే డబ్బులైతే వచ్చే అవకాశం కనిపించట్లేదు. చాలా తక్కువగా కనిపిస్తుంది. బట్ మీరేంటంటే ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారో ఒక క్లారిటీతో కానీ వెళ్లి ప్రయత్నాలు చేస్తే మాత్రం మీ మనీ అయితే మీకొస్తదండి. మనీ కావాలనుకుంటే స్టాండ్ తీసుకోవాలంతే. అండ్ ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలో కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి మెంటాలిటీ ఏంటి? వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో మీకైతే బాగా తెలుస్తాయి. సో, ఆ క్లారిటీ ఉండి మీరు ముందుకు వెళ్తే, మీరు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీరేంటంటే వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ మీ మనీ కూడా మీకు వస్తుందండి. అలానే మీరు ఎవరి దగ్గరైనా మనీ తీసుకున్నా సరే, మీరు లాజికల్‌గా కానీ సిట్యుయేషన్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఆర్ వాళ్ళని ఆ విధంగా డీల్ చేయడానికి ట్రై చేయడం వల్ల కొంచెం అంటే మీకు రిలీఫ్ కూడా దొరుకుతుంది అని చెప్పొచ్చు. అంటే ఏది ఏమైనా సరే మీ ఆలోచనలు కానీ, మీ ధైర్యం కానీ, మీరేంటంటే పర్టిక్యులర్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే ఆ ప్లానింగ్ కానీ చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే మాత్రం టైమ్ బీయింగ్ మీకైతే మంచిగానే ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఈ టైంలోనేంటంటే మీకు రివెంజ్ తీర్చుకునే అవకాశం కూడా వస్తదండి. యాక్చువల్‌గా చాలా మంది వ్యక్తుల వల్ల చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. పర్టిక్యులర్‌గా ఆఫీస్‌లో అనే కాదు, బిజినెస్‌లో అనే కాదు, ఏ ఫీల్డ్‌లోనైనా సరే స్ట్రగుల్ అయితే ఉంటది. మెయిన్ వ్యక్తుల వల్ల చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. బట్ ఈ టైంలోనేంటంటే యాక్చువల్‌గా మరి రివెంజ్ అనే వర్డ్ ఏంటంటే స్ట్రాంగ్ వర్డ్ అవ్వచ్చు. బట్ స్టిల్ డెఫినెట్‌గా అంటే ఆ వ్యక్తిని డీల్ చేసే ఛాన్స్ రావడం కానీ, ఆర్ ఆ వ్యక్తిని మీరు కంట్రోల్ చేసే సిట్యుయేషన్ మీకు రావడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. మీకెవరైనా కాంపిటీటర్స్ ఉన్నా సరే మీరేంటంటే ఈసారి వాళ్ళ మీద విన్ అవ్వడానికి మీకొక ఛాన్స్ అయితే వస్తుందని చెప్పొచ్చండి. ఇది యాక్చువల్‌గా గుడ్ టైమ్. నాకు తెలిసినంత వరకు మీకు అన్ని రకాలుగా కూడా ఇదైతే మంచిగానే ఉంది. మీరు కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళడమే ఒక క్లారిటీతో అండ్ క్లియర్‌గా సిట్యుయేషన్స్‌నేంటంటే మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే మాత్రం మీరు ఈ టైంలో చాలా రిలీఫ్‌గా అయితే ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి నేను క్లియర్‌గా చెప్పాలండి. అదేంటంటే ఫినాన్సెస్ విషయంలో మీరు డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఏంటంటే ఈ టైంలో బిగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం కానీ ఆర్ పర్చేస్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టయితే అవి హోల్డ్ చేయండి. ఇప్పుడు స్మాల్‌గా ఏదైనా చేయాలి అనుకుంటే పర్వాలేదు. అండ్ మనీ విషయంలో కూడా మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు? మీ సేవింగ్ ప్లాన్స్ ఏంటి? ఇవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఏదైనా పర్చేస్ చేయాలి ఆర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ ఏంటో చూసుకొని దాని ప్రకారమే చెయ్యండి. బట్ ఇది మీకు డిజైర్ ఆర్ ఖచ్చితంగా ఇదే ఉండాలి అనే ఒక డెస్పరేషన్‌తో మాత్రం ఏది చేయొద్దు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ నీడ్స్, రిక్వైర్మెంట్స్‌ని పక్కన పెట్టేసి వాళ్ళ డిజైర్స్‌ని వాళ్ళేంటంటే ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనే మైండ్ సెట్‌తో ఉంటారు. సో, కోరికలనేవి ఎప్పుడైనా తీర్చుకోవచ్చండి. బట్ ఆ కోరికలు తీర్చుకోవడానికి కూడా రైట్ టైమ్ అయితే రైట్ వేలో అవి యూజ్ అవుతాయి. మీరు వాటి వల్ల ఏదో ఒక రకంగా బెనిఫిట్ అవుతారు. కాకపోతే ఈ టైంలో మీరు మనీ ఖర్చు పెడుతున్నప్పుడు మాత్రం మీకెంతవరకు నీడ్స్ ఉన్నాయి, ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దాని ప్రకారమే చెయ్యండి. అనవసరమైన ఖర్చులైతే చెయ్యొద్దు. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆ క్యాష్ ఫ్లోలో ఇంబాలెన్స్ వస్తదండి. అంటే మనీ ఫ్లో అనేది మీకుంటది. నాకు తెలిసినంత వరకు ఫినాన్షియల్‌గా మీకు బ్లాకేజెస్ లేవు. కాకపోతే మనీ అనేది మీరు చూసుకోకుండా ఖర్చు పెడుతున్నప్పుడు ఎక్కువ ఇంకా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, అందుకే ఏది నీడ్, ఏది అంటే మీకు ఖచ్చితంగా కావాలి అని అనిపిస్తదో దాని ప్రకారం మీరు ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఈ టైంలోనేంటంటే కొంచెం నేచర్‌లో కూడా టైమ్ స్పెండ్ చేయండి. వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం,
ఆర్ అన్నెసరీ థింగ్స్ మీద ఫోకస్ చేయడం లాంటివి కాకుండా నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం వల్ల మీరు కొంచెం హీల్ అవ్వడం కానీ, పర్టిక్యులర్‌గా కెరియర్ అండ్ ఫినాన్సెస్ విషయంలోని ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే చాలామంది టైమ్ టు టైమ్ చాలా థింక్ చేస్తుంటారండి. ఎలా చేస్తాం? ఏంటి? రేపేంటి పరిస్థితి? ఆర్ ఎలా అంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడేది అని రకరకాలుగా ఆలోచిస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళంతా ఏంటంటే నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఆర్ కొంచెం అంటే హీల్ అవ్వడానికి ట్రై చేయడం వల్ల మీ కెరియర్ పాత్ ఆర్ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్‌లోనే ఏంటంటే చేంజెస్ అయితే చూడగలరు. ఎందుకంటే మీరు రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, రైట్ వేలో మూవ్ అవ్వడానికి కానీ ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో సో, ఈ ఎమెట్రిన్ అనేదేంటంటే ఎమెథిస్ట్, సిట్రిన్ కాంబినేషన్‌లో ఉండే క్రిస్టల్ అండి. సో, పర్టిక్యులర్‌గా ఇలాంటి ఒక క్రిస్టల్ కార్డ్ వచ్చింది అంటే నేనైతే ఒకటి చెప్పగలను. ఖచ్చితంగా మీకు మీ సిట్యుయేషన్స్ మీద క్లారిటీ ఉండాలి. మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కాన్ఫిడెంట్‌గా మీరు చేయాలనుకుంది చెయ్యాలి. అంటే మీకు ఆ డిటర్మినేషన్ ఉండాలండి. నేనిది చెయ్యాలి. ఖచ్చితంగా నాకిది రావాలి. ఇది జరగాలి. అలా ఉండి మీరేమైనా ప్రయత్నాలు చేస్తేనే సక్సెస్ చూస్తారు. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా ఆర్ మీరు పర్టిక్యులర్‌గా ఏ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నా ఆర్ కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నా, అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, ఇలాంటివి ఏం జరగాలి అన్నా సరే మీకేంటంటే ముందు నుంచే కరెక్ట్‌గా ప్లానింగ్ ఉండాలి. కాన్ఫిడెంట్‌గా మీరు చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేయాలి. ఈ టైంలో అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. డెఫినెట్‌గా వర్కౌట్ అవుతాయి. మీరేమైనా సరే కొంచెం గట్టిగా ట్రై చేస్తే అండ్ మీకసలు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయో చూసుకొని ముందుకు వెళ్తే మాత్రం వర్కౌట్ అవుతుందండి. ఏది ఏమైనా సరే మీరేంటంటే కొంచెం ఫోకస్ చేసి స్ట్రాంగ్‌గా అయితే స్టాండ్ తీసుకోండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే వేలోనే కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. జస్ట్ ఫినాన్సెస్ విషయంలోనే అవి ఎలా డీల్ చేస్తున్నారు. సో, వాటి ప్రకారం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మీకు మంచిది అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీ కార్డ్స్‌లోని ఎక్కడో కానీ కెరియర్ అండ్ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ 2 కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెయిన్ ఇంప్రూవ్ అవుతాయండి. పాస్ట్ కంటే కూడా కొంచెం బెటర్‌గా ఉంటాయి. అండ్ పాస్ట్ కంటే కూడా మీకు కొంచెం ఈజీగా డీల్ చేయడానికి ఛాన్స్ ఉంటది. బట్ మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు అంటే సిట్యుయేషన్స్‌తో ఎలా పీస్ చేసుకుంటారు అనేది కూడా మ్యాటరే. సో, అవి మాత్రం చూసుకోండి. ఈవెన్ ఎవరైనా ప్రమోషన్స్ కానీ ఆర్ లొకేషన్ చేంజెస్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తే అది కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే దానికోసం మీరు వర్క్ చేయడం కానీ, దానికోసం మీరేంటంటే లైక్ ఏదో ఒక ప్రయత్నాలైతే స్టార్ట్ చేయాలి. చెయ్యకపోతే మాత్రం అంత ఈజీగా సిట్యుయేషన్ అయితే చేంజ్ అవుతది అనిపించట్లేదు. బట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు మీ లైఫ్‌లో విసిగిపోయారని చెప్పొచ్చు. ఈ కెరియర్‌లోని స్ట్రగుల్ తీసుకోవడమో, లేకపోతే ఫినాన్షియల్‌గా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడమో ఏదో జరిగింది. దానివల్ల మీరేంటంటే స్ట్రాంగ్‌గా లేరు. చాలా రోజుల నుంచి చాలా వీక్‌గా ఫీల్ అవ్వడం కానీ, అంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోయినట్టుగా మీకు అనిపించడం కానీ, మేబీ కొంతమందేంటంటే చాలా వర్క్ చేస్తూ, చాలా స్ట్రగుల్ తీసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు అలా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది రాకపోవడం, వాళ్ళకి హ్యాపీనెస్ లేకపోవడం, దానివల్ల మళ్ళీ వాళ్ళేంటంటే థింక్ చేసి ఏం చేస్తే బావుంటుంది? ఎలాంటి చాయిసెస్ చేసుకుంటే వాళ్ళు బెటర్‌గా ఫీల్ అవుతారు ఆర్ వాళ్ళకి కంఫర్టబుల్ అనేది కొంచెం అంటే ఆ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతున్నారండి. మీరు చేసుకుంటున్న చాయిసెస్ కరెక్టా? కాదా? అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. బట్ నాకైతే ఒకటి అర్థమైంది. అదేంటంటే మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నా, మీకేదైనా ఒకటి అనిపిస్తున్నా సరే ధైర్యంగా ముందుకు వెళ్లి చేయడానికి చూడండి. అంటే గతంలో మనం ప్రయత్నం చేసాం కదా! గతంలో మనకు అన్ని రకాలుగా ఛాన్సెస్ ఉన్నా అప్పుడు వర్కౌట్ అవ్వలేదు కదా! ఇప్పుడు మాత్రం ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడేం మారిపోతుంది? అలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. అండ్ నేను చెప్పినట్టుగా అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు సిట్యుయేషన్స్‌ని మరీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మరీ కాంప్లికేటెడ్‌గా ఉంది అన్నప్పుడు మీరేంటంటే వ్యక్తుల నుంచి సజెషన్స్ తీసుకోండి. వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. బట్ అంతవరకు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి ట్రై చేయండి. అంటే కొంతమందుంటారు చూసి చూడనట్టుగా ప్రిటెండ్ చేస్తుంటారు. ఆర్ ఇప్పటికైతే మంచిగానే ఉంది కదా! సేఫ్‌గానే ఉన్నాం కదా! అని ఇప్పటి గురించి ఆలోచిస్తుంటారు. బట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళేంటంటే ఇప్పటి కోసం ఆలోచించొద్దు. ఫ్యూచర్ కోసం ఆలోచించి ఏదైనా ప్లాన్ చేయండి. అండ్ కాన్ఫిడెంట్‌గా మీరు చేయాల్సింది చెయ్యండి. ఎందుకంటే మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తేనే మీ కెరియర్ పాత్‌లో చేంజెస్ వస్తాయండి. మీరు అంటే చూసి చూడనట్టుగా పర్వాలేదులే ఏం కాదులే అని ప్రిటెండ్ చేయడం, లేకపోతే ఇప్పటికి సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేద్దాం అనుకోవడం, ఆర్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్ మీకొచ్చిన రిజల్ట్ ఇక్కడ వరకే చూడడం లాంటివి చెయ్యొద్దు. బియాండ్ ఇప్పుడు కొంతమంది ఉంటారండి నా దగ్గరకు వస్తుంటారు. సో, జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. ఏ జాబు రావట్లేదు. మరి ఏం చేయాలి అని ఇలా అంటే అడుగుతూ ఉంటారు. నేనిక్కడ అంటే ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అర్థం చేసుకుందేంటంటే
ఏం చెయ్యాలి అనేది అసలు క్వశ్చనే కాదండి. మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వట్లేదు. అది వర్కౌట్ అవ్వలేదంటే 2 రీజన్స్. ఒకటి, అది డివైన్ టైమ్ అవ్వకపోవడం వల్లైనా మీకు జాబ్ రావట్లేదు. లేదంటే మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతున్నారు. ఆర్ మిమ్మల్ని మీరు ఇంకా అంటే క్లియర్‌గా ఎక్కడో పుష్ చేసుకోలేకపోతున్నారు. మీకేంటంటే మేబీ మీరు కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కంటిన్యూస్‌గా జాబ్ రాకపోయేసరికి మీకు అనిపించొచ్చు. ఇలా ఉందేంటి ఇంక రాదేమో, ఇంక ఇంతేనేమో అని. అలా అనుకోవద్దండి. మీరేంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. ఎక్కడ రాంగ్ జరుగుతుంది, ఎక్కడ చేంజెస్ అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకోని ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రయత్నాలు చేస్తే అప్పుడు థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతాయండి. ఏది ఏమైనా సరే స్ట్రాంగ్‌గా చేంజెస్ కానీ, మూవ్‌మెంట్ కానీ కనిపిస్తుంది మీ కార్డ్స్‌లో. సో, నాకు తెలిసినంత వరకు ఎవరైనా ఏదైనా కొత్తగా చేయాలి ఆర్ ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మరి కొంచెం బలంగా చేయండి. అండ్ ఎవరైనా కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నా చేంజెస్ కూడా చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ మీకు ఒక క్లారిటీ ఉండి మీరు కాన్ఫిడెంట్‌గా చేస్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్‌లో ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. కెరియర్ కాదు, ఫినాన్సెస్ కాదు. ఈ రెండింట్లో కూడా ఈ టైంలోనేంటంటే గ్రోత్ కనిపిస్తుందండి. అండ్ ఈ గ్రోత్ ఏంటంటే స్టడీగా ఉంటుంది అని చెప్పొచ్చు. లైక్ మీరేంటంటే మీ లైఫ్‌లో ఫైనల్‌గా స్టెబిలిటీనైతే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఒక జాబ్ చేస్తుంటారు కానీ స్టెబిలిటీ ఉండదండి. చేసిన కొన్ని రోజులకే మానేయడం, లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జాబ్ పోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆర్ ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నా సరే పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం. టైమ్ టు టైమ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే మోస్ట్‌లీ అంటే వాళ్ళకెందుకో స్టెబిలిటీ ఉండదు. వాళ్ళ లైఫ్ ఎందుకో స్టేబుల్‌గా ఉండదు. ఇది అంటే ఓన్లీ కెరియర్ పాత్‌లోనే కాదు, ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ కూడా అంతేనండి. కొంతమందికేంటంటే మనీ అనేది ఒక్కసారి బాగా కనిపిస్తూ ఉంటది. ఒక్కసారి మాత్రం ఫుల్‌గా లాసు, లేకపోతే ఫుల్‌గా ఖర్చు పెట్టేయడం ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి. సో, టైమ్ టు టైమ్ ఏంటంటే ఆ స్టెబిలిటీ అనేది మిస్ అవుతూ ఉంటది. అంటే బ్యాలెన్స్‌డ్‌గా సిట్యుయేషన్స్ ఉండవండి. కెరియర్ పాత్ కూడా అంతే. కొంతమందేంటంటే, అసలు జాబ్ ఎన్ని మంత్స్ ఉంటది, ఎన్ని డేస్ ఉంటది అనుకోని ఇలా చాలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఈ టైంలోనేంటంటే, మీరు ప్రాపర్‌గా మీ సిట్యుయేషన్‌ని కన్సిడర్ చేసి, మీకసలు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎలాంటి ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది అనుకోని, అంటే మీరు క్లియర్‌గా థింక్ చేసి ప్రయత్నాలైతే స్టార్ట్ చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు వన్స్ ఇలాంటి ప్రయత్నాలు స్టార్ట్ చేసిన తర్వాత, మీకు మంచి ఆపర్చునిటీ రావడం కానీ కెరియర్‌లో గ్రోత్ కనిపించడం, ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ ఉండడం, అంటే ఆ స్టెబిలిటీ అనేదొస్తదండి. అంటే ఒకేసారి థింగ్స్ వర్కౌట్ అయిపోతాయని నేను అనుకోను కానీ, స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ ఉంటది. బట్ డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవుతది. అంటే ఇప్పుడు మీరు ఒక స్టేబుల్ జాబ్ కోసం చూస్తున్నారు, ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం చూస్తున్నా సరే, మీకు సోర్సెస్ అనేవి క్రియేట్ అవ్వడం కానీ, అసలు ఎక్కడ సోర్స్ ఉందో మీకు అర్థం అవ్వడం, మీ ప్రయత్నాలనేవి ఫలించడం, ఇలాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, అందుకే మీరేం చేస్తారు అంటే కొంచెం ప్రయత్నాలు చేస్తున్నప్పుడే కొన్ని కన్సిడర్ చేసి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనుకోని చూసుకొని మీరేంటంటే ముందుకు వెళ్తే మాత్రం సక్సెస్ అయితే ఉంటుంది. అండ్ గ్రోత్ కూడా కనిపిస్తుందండి. మెయిన్ స్టెబిలిటీ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు స్టెబిలిటీ లేదు అని బాధపడుతున్నారో మీలాంటి వాళ్ళకేంటంటే గుడ్ చేంజెస్ వస్తున్నాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏం చేస్తున్నా సరే మీ ఇంట్యూషన్ ఏం గైడ్ చేస్తుంది? మీకేం చేయాలనిపిస్తుంది? సో, మీరు ఎలా ముందుకు వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు అనేది మాత్రం మీరు తెలుసుకోవాలండి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి నేను క్లియర్‌గా చెప్తాను. ఈవెన్ ఇది జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా, చాలా మందికేంటంటే, వాళ్ళ కెరియర్‌లో ఏం చేయాలి? అసలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏమైతే బావుంటుంది? ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది అనుకోని, ఒక క్లారిటీ లేకుండా ఉంటారు.
ఏదో ర్యాండమ్ గా వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూసో లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టో ఏదో ఒకటి చెయ్యాలి అనే మైండ్ సెట్ తో ఉంటారు. కానీ బట్ ఒరిజినల్ గా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎందులో ఫిట్ అవుతారు, సో వాళ్ళకి నచ్చింది ఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది అనేది అయితే క్లారిటీ ఉండదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా మీకు మీరుగానే తెలుసుకోవాలండి. కొన్ని సెల్ఫ్ లెర్న్ చేసుకోవడమే ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది ఎదుటి వ్యక్తులు ఏదో చెప్పారు ఆర్ ఎదుటి వ్యక్తులు ఏదో స్టార్ట్ చేశారు, సో మనం అదే స్టార్ట్ చేసేద్దాం అనే మైండ్ సెట్ లో ఉంటారు. అలా చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే మేబీ ఆ పాత్ అనేది వాళ్ళకి సూట్ అవ్వచ్చు, వాళ్ళ పాత్ లో సక్సీడ్ అవ్వచ్చు, ఆర్ వాళ్ళు ఏంటంటే లాంగ్ రన్ లో కూడా అదే పాత్ ని కంటిన్యూ చేయగలరు. బట్ మీరేంటంటే ఒకరిని చూసి తెలుసుకున్నప్పుడు ఆర్ ఒకరిని ఫాలో చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు అది వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మీకు బ్యాకప్ ప్లాన్ కూడా లేదనుకోండి, మళ్ళీ మీరేంటంటే సఫర్ అయ్యే పరిస్థితి ఉంటది. సో, అందుకే ఏం చేయాలనుకుంటున్నారు, మీకేమిష్టం ఆర్ మీకు ఏది క్లారిటీ ఉందో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వడం అయితే మంచిది. దీనికి కొంత టైం మీరు తీసుకున్నా పర్వాలేదు కానీ, బట్ మీ గురించి మీరు తెలుసుకోవడం గానీ, మీరెందులో ఫిట్ అవుతారు, మీకేది ఇంట్రెస్ట్ అనేది మీరు అది డిస్కవర్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు అదే మీ లైఫ్ పర్పస్ కూడా అవుతది. సో, అలాంటప్పుడు ఏంటంటే ఏదో ర్యాండమ్‌గా ఆర్ అంటే చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూసి ఆర్ ఇంట్లో అంటే చెప్పారు అన్న విధంగా మాత్రం ఏది డిసైడ్ చేసుకోవద్దు. మీకేది కావాలో మీరు అది డిసైడ్ చేసుకోవడం అయితే మంచిది. ఇలా అంటే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటదండి. కొంతమంది కొన్ని క్లియర్‌గా సెన్స్ చేస్తుంటారు. బట్ అవన్నీ ఇగ్నోర్ చేస్తుంటారు. అవన్నీ ఎందుకులే, దానివల్ల మనం అంటే కెరియర్‌లోని ఏం చేస్తాం, ఏం సంపాదిస్తాం అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించొద్దు. ఈవెన్ మనీ విషయంలో కూడా అంతేనండి. మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆలోచించాలి. మీ ఇంట్యూషన్ మీకేదో చెప్తూ ఉంటది. అది మీరు వినిపించుకుంటే మీకెలాంటి సమస్యలు ఉండవండి. బట్ చాలా మందేంటంటే ఇంట్యూషన్ గైడ్ చేసేది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అలా అనిపిస్తుందిలే మామూలే, ఎందుకో అలా అనిపిస్తది కానీ బట్ అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఏది ఏమైనా సరే ఈ టైంలోనేంటంటే మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తూ ఉంటదో, మీరు ఏదైతే సెన్స్ చేస్తుంటారో అదే చెయ్యాలి. అది చేస్తేనే సక్సెస్ అనేది ఉంటది. ఈవెన్ ఇక్కడ గ్రోత్ అనేది లైక్ ఉంటది ఆర్ స్టెబిలిటీ అనేది వస్తది అని నేను చెప్తున్నా, మీ ఇంట్యూషన్ గైడ్ చేసేది మీరు ఫాలో చేయకపోతే దానికి చాలా టైం పడతదండి. అంటే ఇవన్నీ జరగవు అని కాదు, జరుగుతాయి. కాకపోతే స్లోగా జరుగుతాయి. దానికి రీజన్ ఏంటంటే మీ యాక్టివిటీస్, మీ థాట్ ప్రాసెస్, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే. సో ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నప్పుడు అవి మీ ఇంట్యూషన్‌తో అలైన్ అవ్వట్లేదు. ఇంట్యూటివ్‌గా మీరు ఫీల్ అయ్యేది డిఫరెంట్ అండ్ మీరు చేస్తుంది ఆర్ ఆలోచిస్తుంది డిఫరెంట్ అనుకోండి. అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంటది. లైక్ లేట్ అవుతూ ఉంటది. సో ఏం చేస్తున్నా మీకు సాటిస్ఫాక్షన్ ఉండి చేస్తున్నారా? అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? మీకసలు ఏం కావాలి? మీరేం చేయాలనుకుంటున్నారు? ఇవి మాత్రం క్లియర్‌గా తెలుసుకొని చేయండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక క్లారిటీతో మీరు చేస్తే ఖచ్చితంగా ఎర్నింగ్ అయితే ఉంటదండి. అండ్ ఫినాన్షియల్‌గా గూడా మీరు చాలా ఇంప్రూవ్ అవుతారు అని చెప్పొచ్చు. మనీ విషయంలోనేంటంటే గ్రోత్ ఉందండి. కాకపోతే ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. మీకొకటి ఇంట్రెస్ట్ ఉండి చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చేయాలని చేస్తే మాత్రం అది టెంపరరీగానే వర్కౌట్ అవుతది. సో, అందుకే మీకేదైనా టాలెంట్ ఉంటే ఈ టైంలో దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి అండ్ సీరియస్‌గా కన్సిడర్ చేయండి. ఏదో మనీ కోసమే ఏదైనా చేయాలి అనే మైండ్ సెట్‌తో కాకుండా, సో, ఒకటి ఇంట్రెస్ట్ ఉంది, సో, మనం ఇది చేస్తే బావుంటుంది, మనకి అంటే దీనివల్ల బెనిఫిట్ అవుతాం, ఈరోజు కాకపోతే రేపైనా జరుగుతది అనుకుంటే, ఇప్పుడు అలా ఇంట్రెస్ట్‌తో ఒకటి చేసినప్పుడు వెంటనే ఇన్‌కమ్ రాకపోయినా ఆర్ వెంటనే మీరు అనుకున్న వేలో గుడ్ చేంజెస్ రాకపోయినా స్టిల్ స్లోగా అయినా గ్రోత్ వస్తదండి. అండ్ మీకు ఆ టైం వరకు కూడా వెయిట్ చేసే పేషెన్స్ ఉంటది. బట్ ఇప్పుడు కొంతమందేంటంటే, ఏదో స్టార్ట్ చేయాలి ఆర్ ఏదో ప్రయత్నాలు చేయాలి అని చేస్తుంటారు. అలా చేసినప్పుడు ఏమవుతదంటే, వెంటనే ఇన్‌కమ్ రాకపోయినా ఆర్ వెంటనే వాళ్ళు అనుకున్న వేలో గుడ్ చేంజెస్ రాకపోతే, అనవసరంగా ఇది స్టార్ట్ చేసామనుకో అని అది డ్రాప్ చేసేస్తారు. మళ్ళీ ఇంకొకటి అనుకుంటారు. సో, అలాంటి వాళ్ళేంటంటే, ఎప్పటికి కూడా వాళ్ళ లైఫ్‌లో స్టెబిలిటీని చూడరు. పర్టిక్యులర్‌గా లైఫ్‌లో అనే దానికంటే కూడా కెరియర్, ఫినాన్షియల్‌గా స్టేబుల్ అవ్వలేరండి. సో మీరేంటంటే అలాంటి జాగ్రత్తలయితే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఒకటి చెయ్యాలా? వద్దా? అని డిసైడ్ అయ్యి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 100% చెయ్యాలి. అలా మీరు కాన్సంట్రేషన్ పెట్టి చేస్తేనే ఏదైనా వర్కౌట్ అవుతది. ఒకటి చేసేయాలి అనుకుని ఆ కాన్సంట్రేషన్ లేకుండా టైం వేస్ట్ చేశారంటే కష్టమేనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది ఉంటారు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లైక్ గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకుంటారు.
చేయాలి అనే కోరిక అయితే బలంగానే ఉంటది. ఎగ్జామ్స్ కూడా రాయాలి అనుకొని రాస్తూ ఉంటారు. బట్ చదివినప్పుడు ఏంటంటే అంత కాన్సంట్రేషన్‌తో చదవరు. దాని మీద ఫోకస్ చేయరు. వేరే పనులు చేస్తుంటారు. మళ్ళీ దీనికి టైం ఇస్తూ ఉంటారు. ఇలా కాకుండా ఒకటి అనుకున్న తర్వాత మీ 100% ఇవ్వాలండి. అసలు మీరు మీ 100% ఇస్తున్నారా లేదా అనేది కూడా చూసుకుంటే దాని ప్రకారం కూడా మీకు అర్థమైపోతది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కోరికలు ఉంటాయండి. కానీ మన కోరికలకి ప్లానింగ్, యాక్షన్ తీసుకోవడం అన్నీ కూడా ఉంటేనే అది వర్కౌట్ అవుతది. ఇప్పుడు కోరిక ఉంది అని చెప్పి అది కోరుకోవడం అండ్ దానికి సరిపోయినట్టుగా ఏ ప్రయత్నాలు చేయకుండా చూద్దాంలే ఎలా అయితే అలా అయ్యింది. మనం స్టార్ట్ చేసాం కదా అనే వేలో ఉండకూడదండి. ఒకటి అనుకున్న తర్వాత సీరియస్‌గా తీసుకోవాలది. మీ 100% ఇవ్వాలి. అప్పుడే గ్రోత్ కనిపిస్తది. ఈవెన్ మనీ విషయంలో కూడా నేను ఒకటే చెప్తానండి. అదేంటంటే ఫినాన్షియల్‌గా గ్రోత్ ఉంది. అండ్ ఫినాన్షియల్‌గా కొన్ని చేంజెస్ వస్తాయి. బట్ మనీ విషయంలో మీరు తీసుకునే డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రైట్ వేలోనే డెసిషన్స్ తీసుకుంటున్నారా లేదా? అండ్ దానివల్ల మీరు ఎలా బెనిఫిట్ అవుతారు? అసలు అలా చేస్తే మీకేంటి? అన్నట్టుగా మీరేంటంటే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలా మీరు ఆలోచించి ముందుకు వెళ్తేనే ఏదైనా సరే వర్కౌట్ అవుతది. అండ్ ఇంకొకటేంటంటే మీ విషయాలనేవి వ్యక్తులతో ఎక్కువ షేర్ చేసుకోవడం కానీ, మీరు వ్యక్తులతో ఎక్కువ ఎంగేజ్ అవ్వడం కానీ అలాంటివి చెయ్యొద్దు. అలానే వ్యక్తులు ఏమైనా మీకు చెప్తున్నా సరే అనవసరంగా మీరు వాళ్ళతోని డిస్కషన్ అయితే పెట్టొద్దు. అండ్ మనీ విషయంలో కూడా ఏంటంటే వ్యక్తుల్ని డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఎందుకంటే కొంతమంది మంచి మాటలే చెప్తూ ఉంటారు. డబ్బులైతే తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇచ్చే ఆలోచనలు వాళ్ళకుండవు. సో, ఇలాంటి వ్యక్తుల ట్రాప్‌లో కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టైంలోనేంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. కొంచెం దాని మీద ఫోకస్ చేయండి. అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా మీరు మేబీ అంటే గుడ్ వేలోనే కమ్యూనికేట్ చేయొచ్చు. ఆర్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మంచిగానే ఉండొచ్చు. బట్ స్టిల్ కొన్నిసార్లు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వనప్పుడు ఆర్ మీ ఇంటెన్షన్స్ అనేవి ఎదుటి వ్యక్తికి డిఫరెంట్‌గా అర్థమైనప్పుడు కూడా మీరు కొన్ని కాంప్లికేషన్స్, ఛాలెంజెస్ ఫేస్ చేయొచ్చు. అదేంటంటే కెరియర్‌లో అయినా అవ్వచ్చు, ఫినాన్షియల్‌గా డీలింగ్స్ చేస్తున్న దగ్గర అయినా కూడా అవ్వచ్చు. సో, ఇవి కొంచెం మీరు ఫోకస్ చేసి హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడమే కాదు, కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు కూడా మీరేంటంటే క్లియర్‌గా బౌండరీస్‌ని సెట్ చేసుకోవాల్సి ఉంటదండి. మీరు వ్యక్తులతో ఎక్కువ మాట్లాడడం, వ్యక్తులకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేయడం చేయకూడదు. అలా అని చెప్పి వ్యక్తులతో అస్సలు మాట్లాడకుండా మీరు మీ ఓన్ వేలో ఉండడం అలా కాకుండా జస్ట్ న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇఫ్ మీరు బిజినెస్ పర్సన్ అయితే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటది. కొంతమంది ఏంటంటే యాంటీ సోషల్ ఉంటారు. అంటే వ్యక్తులతో పెద్దగా ఎంగేజ్ అవ్వలేకపోతుంటారు. అండ్ వ్యక్తులతో ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలీదు. సో, మీలాంటి వాళ్ళకి ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే ఓవర్ చాటీ ఉంటారు. అంటే ఎక్కువ మాట్లాడేస్తుంటారు. సో, అది కూడా మీరేంటంటే కొంచెం తగ్గించుకొని ఒక లిమిట్‌లో ఉంటే బెటర్ అండి. సో, ఇది కొంచెం చూసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి. డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా? దీనివల్ల మనం బెనిఫిట్ అవుతామా లేదా? అలా ఏం అవసరం లేదు. హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. వర్కౌట్ అవుతుంది. ఇఫ్ మీకు అలా ఏదైనా స్టార్ట్ చేయాలి అనే కోరిక ఉంటే మాత్రం చెయ్యొచ్చు. ఈ టైంలోనేంటంటే మీ లైఫ్ పర్పస్‌ని కూడా మీరేంటంటే డిస్కవర్ చేస్తారని చెప్పొచ్చండి. చాలా మందికి అసలు వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటి అనేదైతే తెలీదు. బట్ ఈ టైంలో మీకు తెలుస్తది. ఇది ఎక్స్‌ప్లోర్ చేయడం అయితే జరుగుతుంది. సో, యాక్చువల్‌గా అందుకే మీ హార్ట్ ఏం చెప్తుంది? మీకేం ఇంట్రెస్ట్ ఉంది? సో, మీరు ఎలా ఉంటే బావుంటుంది? ఏం చేస్తే బెటరు? మిమ్మల్ని మీరసలు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? ఇలా మీరేంటంటే ఒక్కసారి ఆలోచించి దాని కోసం ప్లాన్ చేయండి. ఈ ప్రాసెస్‌లో ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వండి. బట్ మీ లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకోవడానికి మీకే టాలెంట్ ఉంది, మీకేం ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడానికి వ్యక్తులతో డిస్కషన్ పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళకేం తెలుస్తది? మీకేం ఇంట్రెస్ట్ ఉంటది? ఆర్ మీరెందులో సూట్ అవుతారు? సో, మీకు ఎలాంటిది చేస్తే బెటరు, లైక్ గ్రోత్ చూస్తారు అనేది. సో, ఇది మాత్రం మీకు మీరే డిస్కవర్ చేసుకోవాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ చేయాలా? ప్రైవేట్ జాబ్ చేయాలా? బిజినెస్ చేయాలా అని. సో, యాక్చువల్‌గా ఇలా 3 చేయాలి అనే ఆలోచన వస్తుంది అంటే ఫస్ట్ మీకసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారు. కాకపోతే యూనివర్స్ ఎప్పుడూ కూడా ఒక పర్సన్ వాళ్ళ ఇంటెన్షన్‌ని వాళ్ళు కరెక్ట్‌గా సెట్ చేసుకొని వాళ్ళు ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి అనుకుంటదండి. అంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేయాలి అనే కోరికతో ఉన్నారనుకోండి. అదే స్టార్ట్ చేయాలి. సో, మళ్ళీ గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబ్ అనే ఆలోచన మీకు ఉండకూడదు. అలానే గవర్నమెంట్ జాబ్ అనుకున్నప్పుడు అదే
దానివల్ల మీకున్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేవి మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటది. అంతేకాని అది మీరేంటంటే ఎదుటి వ్యక్తులను అడగకూడదు. ఇప్పుడు సపోజ్ మీరేంటంటే ఒక బిజినెస్ చేయాలి అనుకుని డిసైడ్ అయిపోయారింక. ఎందుకంటే మీ పరిస్థితులన్నీ కన్సిడర్ చేశారు. అండ్ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ కూడా చూసుకున్నారు. అలా చూసుకున్నప్పుడు మీకేంటంటే బిజినెస్సే ఈజీ అని అనిపించింది. సో మీరది డిసైడ్ అయిపోయారనుకోండి. సో మీరేంటంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏం తెలుసుకోవాలి? ఆర్ మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మీరు అంటే ఎలా ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకోవడం వేరు. బట్ బిజినెస్ చేయాలా వద్దా? సో జాబే చేయడం బెస్టా? సో ఇది ఏంటంటే మీకు మీరుగా ఫస్ట్ డిసైడ్ అవ్వాలండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే మీకేం కావాలి? మీ కోరిక ఏంటి అని మీకు బలంగా తెలిసి మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తేనే యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది. లైక్ థింగ్స్‌నేంటంటే మీ ఫేవర్‌లో ఆపరేట్ చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. సో, అందుకే ఆ క్లారిటీ మాత్రం మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా పాస్ట్‌లో చాలా డ్యామేజ్ జరిగినట్టుందండి మీకు. అంటే రీసెంట్‌గా జాబ్ పోవడం కానీ, ఆర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నా స్టిల్ అదెప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి కానీ, వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టున్నారు. ఫినాన్షియల్‌గా లాస్ కానీ, ఏదైనా జరిగుంటదండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో బిగ్ థింగే జరిగింది. అప్పటినుంచి మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు. లైక్ వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. కనెక్షన్స్ అనేవి డెవలప్ చేసుకుంటున్నారు. ఎలా మళ్ళీ సిట్యుయేషన్ ఇంప్రూవ్ చేయాలి అని చూస్తున్నారు. కొంతమందేంటంటే లోన్ కోసం ట్రై చేయడం కానీ, కొంతమందేంటంటే ఈ లాసెస్ నుంచి ఎలా రికవర్ అవ్వాలి అనుకోని ప్లాన్ చేయడం కానీ, కొంతమందేంటంటే రైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం కానీ, ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్కలా ఉంటది కదా! సో, ఇలాంటి ప్రయత్నాలన్నీ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. బట్ ఎక్కడా కూడా మీకు హోప్‌ఫుల్‌గా సిట్యుయేషన్స్ అనిపించట్లేదు. చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అసలు యాక్చువల్‌గా మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా కరెక్టా? కాదా? అనేది కూడా మీకు డౌట్ వస్తుంది. బట్ నేను ఒకటే చెప్తానండి. మీరు చేస్తున్న ప్రయత్నాలైతే కరెక్ట్ గానే ఉన్నాయి. మీరు ఎవరికి డబ్బులిచ్చినా, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లాసెస్ ఫేస్ చేసి మనీ రికవర్ అవ్వాలి అనుకుని వెయిట్ చేస్తున్నా, ఆర్ లోన్ కోసం నిజంగానే ప్రయత్నాలు చేస్తున్నా, ఆర్ జాబ్ పోయి జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఆర్ బిజినెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏవో సమ్ మీ సిట్యుయేషన్స్ బట్టి మీరు ప్రయత్నాలు చేస్తున్నా, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయండి. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి అండ్ మీరు వెళ్తున్న దారి కూడా సరిగ్గానే ఉంది. నేను చెప్పినట్టుగా వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వండి. కనెక్షన్స్ డెవలప్ చేసుకోండి. మీ సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి. బట్ ఏం చేసినా సరే మీ ఓన్ క్లారిటీతో మీకనిపించిందే మీరు చెయ్యాలి. వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే కొంతమంది లైక్ ఏంటంటే ప్రయత్నాలు చేస్తున్న ప్రాసెస్‌లో వ్యక్తుల సజెషన్స్ తీసుకుంటున్నట్టున్నారు. సో, ఎంతవరకు వాళ్ళని అడగాలో అంతవరకేనండి. ఆ లిమిట్ అనేది క్రాస్ అవ్వకూడదు. ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను. మీరేంటంటే ఎక్కువ అంటే దీని కోసం వేరే వ్యక్తులతో డిస్కస్ చేయడం, మీ ఐడియాస్ అనేవి వేరే వ్యక్తులతో షేర్ చేసుకోవడం, దీనివల్ల మీరు పెద్దగా బెనిఫిట్ అవ్వరండి. సో, మీ హార్ట్ ఏం చెప్తుందో అది మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. అది ఫాలో అయితేనే మీరు తొందరలో సక్సెస్ కానీ, చేంజెస్ కానీ చూస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్‌లో అసలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీలో చాలా మందికేంటంటే అబ్రాడ్ ఆఫర్స్ రావచ్చు. సో, మేబీ నాకు తెలిసినంత వరకు అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఈ టైంలో మంచి ఛాన్సెస్ కనిపిస్తాయి. సో, వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే వర్కౌట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే అబ్రాడ్ వెళ్ళే ఆఫర్సే కాదు. మేబీ కొంతమందికేంటంటే లాంగ్ డిస్టెన్స్‌లో ఆపర్చునిటీస్ రావచ్చు. ఇండియాలోనైనా సరే డిఫరెంట్ లొకేషన్‌లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మీకు రావచ్చు. సో, మీరేంటంటే ప్రయత్నాలైతే చేయండి. సేమ్ లొకేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. డిఫరెంట్ లొకేషన్‌లో అయితే ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మీరేంటంటే కొంచెం వేరే లొకేషన్‌లో ప్రయత్నాలు చేస్తే మాత్రం మంచిగా మీకు వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. ఇదనే కాదు
మీరేంటంటే కొంచెం ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. లొకేషన్ చేంజెస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, మేబీ మీరేంటంటే ఇవన్నింటికి కూడా ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే బెటరు. అండ్ ఈ టైంలోనేంటంటే మీరు కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోతుంటారు. మనీ విషయంలోనే కాదు, కెరియర్ విషయంలోనే కాదు. ఇది వర్తియా కాదా? మనం ఇది చేయొచ్చా లేదా? సో, మనం ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నాలు చేశాం కదా! ఇది ఎంతవరకు కరెక్టు? కొంచెం క్లూలెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నేను ఒకటే చెప్తానండి. మీ థాట్స్ అనేవి స్టెబుల్‌గా లేనప్పుడు, మీకొక క్లారిటీ లేనప్పుడు రైట్ అవే డెసిషన్స్ తీసుకోవద్దు. కొంచెం అంటే టైం తీసుకొని హోల్డ్ చేయండి. తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఏదైనా చెయ్యండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ టైంలో మీరు మీ టాలెంట్‌ని కానీ కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే, మీరు బాగా షైన్ అవుతారండి. అట్ ద సేమ్ టైమ్ మీ టాలెంట్‌ని కానీ మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోకపోతే, మోస్ట్‌లీ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. అంటే దీనివల్ల మీరేదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని కాదు కానీ, ఒక క్లారిటీతో, ఒక అండర్‌స్టాండింగ్‌తో మీరు ఏదైనా చేస్తే మాత్రం సక్సెస్ గ్యారంటీ అండి. అండ్ ఈ టైంలోనేంటంటే కొంచెం రెస్ట్‌లెస్‌గా కూడా ఫీల్ అవుతుంటారు. వర్క్ ప్రెషర్ అనేది పెరగడం కానీ, సిట్యుయేషన్స్ ఏంటంటే కొంచెం టఫ్‌గా ఉండడం, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ని కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోవడం. సో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల మీకేంటంటే చాలా ట్రబుల్‌గా అనిపిస్తూ ఉంటది. ఆల్రెడీ మీలో చాలా మంది రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. కొంచెమైనా సరే మీకు ఆ టైం దొరికితే బావుంటుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ, బట్ పరిస్థితుల వల్ల మీరేంటంటే రెస్ట్ కూడా తీసుకోలేకపోతున్నారు. ప్రాపర్‌గా ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేకపోతున్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవో నాకైతే కనిపిస్తున్నాయి. సో, కొన్ని డేస్ అయితే ఇలానే ఉంటది. తప్పదు. బట్ మీరేంటంటే ఒక క్లారిటీతో, ఒక అండర్‌స్టాండింగ్‌తో ఏదైనా చేయడానికి మాత్రం ట్రై చేయండి. పర్టిక్యులర్‌గా బిజినెస్ చేసే వాళ్ళు కూడా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం అయితే ఇంపార్టెంట్. బిజినెస్ అనే కాదండి. ఏ ఫీల్డ్‌లో మీరున్నా సరే ఆలోచించుకొని ఏదైనా చేయడానికే చూడండి. ఎందుకంటే మీరు ఒకటి చేసిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని కొంతమంది ఎగ్జాంపుల్‌గా తీసుకొని వాళ్ళు కూడా మీ పాత్‌లో ముందుకు నడిచే అవకాశం కనిపిస్తుందండి. మీకేంటంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి ఈ టైంలో చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. దానివల్ల మీరు తీసుకునే డెసిషన్స్ ఏంటంటే మీకు సక్సెస్‌నే తీసుకురావడం కాకుండా మీరు వేరే వ్యక్తుల్ని ఇన్‌స్పైర్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఎవరికైనా టాలెంట్ ఉంటే లైక్ ఇప్పుడు కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉంటారు. కొంతమందికి డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటది. మీలాంటి వాళ్ళేంటంటే ఈ టైంలో కొంచెం స్ట్రాంగ్‌గా ఒక డెసిషన్ తీసుకొని సీరియస్‌గా తీసుకోండి. అండ్ కాన్ఫిడెంట్‌గా చేయాల్సింది చేయండి. దానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ టైంలో మీరు అంటే ఇది చేస్తే బావుంటుంది. నాకిదే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి మీరు కరెక్ట్‌గా ప్రయత్నాలు చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. మరి మీరు సక్సెస్ అయిన తర్వాత మిమ్మల్ని ఇంకొంతమంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు కదా! సో, వాళ్ళు కూడా మీలానే మీ జర్నీని ఫాలో అవ్వచ్చు. సో, ఇలా మీరేంటంటే అందుకే ఒక డెసిషన్ తీసుకొని ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు క్లియర్‌గా చేయడం అయితే బెటరు. అండ్ మీలో కొంతమందేంటంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. చాలా మంది హార్డ్ వర్క్ చేస్తుంటారండి. బట్ స్మార్ట్‌గా వర్క్ చేయరు. ఎవరైతే స్మార్ట్‌గా వర్క్ చేస్తారో వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేస్తారు. బెటర్‌గా సొల్యూషన్స్‌ని కూడా ఫైండ్ చేస్తారు. సో, మీరేంటంటే ఈ టైంలో ఎక్కువ వర్క్ చేసేసి ఎక్కువ స్ట్రగుల్ తీసుకోవడం కంటే కూడా మీ మైండ్‌కి కొంచెం వర్క్ చెప్పండి. అసలు అంటే మీరు ఏది ఎలా హ్యాండిల్ చేయాలి? దేని మీద ఫోకస్ చేయాలి? అనేలాగా ఫిజికల్‌గా మేబీ ఎక్కువ స్ట్రగుల్ తీసుకుంటున్నారేమో. అందుకే కార్డ్స్ ఏంటంటే ఈ విధంగా వచ్చాయి మీకు. సో, ఏది ఏమైనా సరే మీ వైపు నుంచయితే మీరు అంటే కొన్ని సింపుల్‌గానే ఉంచండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ స్ట్రగుల్ అవ్వడం, ఎక్కువ చేసేస్తే ఎక్కువ వ్యక్తులు మిమ్మల్ని గుర్తిస్తారేమో, అలాంటి ఆలోచనలయితే ఎవరు పెట్టుకోవద్దు. అలా ఏం ఉండదండి. మీరు ఎలా చేసినా సరే అంతే వస్తది. అలానే ఉంటది. కొన్ని సార్లు మాత్రం ఏంటంటే, మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నప్పుడు, కరెక్ట్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేసినప్పుడు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండానే మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ప్రోగ్రెస్‌ని చూస్తారు. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనీ విషయంలో కూడా ఏంటంటే, కొంత రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే, ఈ టైంలో కొంచెం ఖర్చులు పెరగడం కానీ, కొంచెం ఫినాన్షియల్‌గా సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తారు. మనీ విషయంలో మాత్రం ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. మనీని ఎవరికీ కూడా అంత ఈజీగా ఇచ్చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఫినాన్షియల్‌గా ఇన్వెస్ట్ చేస్తున్న దగ్గర కూడా బిగ్‌గా ఇన్వెస్ట్ చేయొద్దండి. అలా అని చెప్పి పూర్తిగా మీరేంటంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే దుర్గమ్మ కార్డొచ్చిందో మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీరు ఏం చేసినా సరే కాన్ఫిడెంట్‌గా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీరు చేయగలరు అని మీరు అనుకోని ముందుకు వెళ్తే సక్సెస్ చూస్తారు. ఇక్కడ ఎవరిని ట్రస్ట్ చేయొద్దండి. ఏ సిట్యుయేషన్ కూడా ఇలానే ఉంటది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీలో ఉన్న ఇంకొక పర్సన్‌ని ట్రస్ట్ చేయండి. ఆర్ మీ కాన్షియస్‌నెస్‌తో మీరు చేయాల్సినవి చేయండి.
సక్సెస్ అయితే గ్యారంటీ అండి. ఫినాన్షియల్ గా కూడా గ్రోత్ ఉంటది. కాకపోతే ఫినాన్షియల్ గా అట్ ద సేమ్ టైమ్ కొన్ని స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. మనీ ఫ్లో అనేది ఉంటదండి. కాకపోతే ఖర్చులు కూడా అలానే ఉంటాయి. సిట్యుయేషన్స్ కూడా అలానే ఉంటాయి. దానివల్ల కూడా మీరేంటంటే చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతుంటారు. అండ్ మనీ విషయంలోనేంటంటే డెసిషన్స్ కూడా తీసుకోలేకపోతుంటారు. మనీ అనేది ఎలా స్పెండ్ చేయాలి? మనీ విషయంలోని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది? ఏది పర్చేస్ చేస్తే బెటరు? ఇది కూడా మీకు అర్థం కాదు. ఫుల్‌గా కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంటదనమాట. సో, ఇలాంటి టైముల్లోనేంటంటే డెసిషన్స్ తీసుకోవద్దు. ఇఫ్ మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉన్నాయి. మీరు స్టేబుల్‌గా ఉన్నారు అంటే ఓకే. బట్ మీకు అలా లేదు అంటే మాత్రం మీరు ఖర్చు పెట్టకపోతేనే మంచిది. దానివల్ల కూడా కొత్తగా ప్రాబ్లమ్స్‌ని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకే ఫినాన్షియల్ డీలింగ్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి. అండ్ ఇంకొకటి మనీ ఎవరికైనా ఇచ్చేసి ఆ వ్యక్తులు ఇవ్వకపోతే మాత్రం ధైర్యంగా వాళ్ళతో ఫైట్ చేయడానికే ట్రై చేయండి. సైలెంట్‌గా ఉండొద్దు. ఎందుకంటే మీరు సైలెంట్‌గా ఉంటే మీ మనీ అయితే రాదండి. వాళ్ళకి ఇచ్చే ఉద్దేశాలు ఎక్కడా కనిపించట్లేదు. దానివల్ల కూడా మీరేంటంటే కొంచెం రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అసలు మనీ వస్తదా? రాదా? ఏంటి పరిస్థితి అని. అలానే మనీ తీసుకున్న వాళ్ళు కూడా ఈ టైంలోనేంటంటే తీర్చడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, దానివల్ల కూడా అంటే ఎలా చేస్తాం? ఏంటి? అని అలా అనిపిస్తూ ఉంటది. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. స్లోగా మీరేంటంటే మీ ప్రయత్నాల్ని స్టార్ట్ చేయాల్సుంటది. లైక్ ఏంటంటే తప్పించుకోవడానికి షార్ట్ కట్స్ వెతకొద్దండి. హానెస్ట్‌గా, ఓపెన్‌గా కొన్ని చెప్పాల్సినవి చెప్పండి. కొన్ని ఓపెన్‌గా డీల్ చేయండి. అలా డీల్ చేయడం అనేది యాక్చువల్‌గా మీకు ఈజీ. బట్ షార్ట్ కట్స్ వెతకడం కానీ, తప్పించుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివి చేస్తే ఇబ్బందవుతుంది. అండ్ ఎవరైనా సరే మనీ కోసం ట్రై చేస్తున్నా సరే వర్కౌట్ అవుతది. కొంచెం స్ట్రగుల్ తీసుకొని వర్కౌట్ చేసుకోగలుగుతారు. ఒకేసారి వర్కౌట్ అయిపోయే సిట్యుయేషన్స్ కనిపించట్లేదు. బట్ వర్కౌట్ అవుతది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! మీకేదైనా టాలెంట్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా దాని మీద కొంచెం వర్క్ చేయండి. లైక్ మీ స్కిల్స్‌ని కొంచెం పాలిష్ చేశారనుకోండి, దానివల్ల మనీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరికైనా సరే ఇన్‌కమ్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే మీకేదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోండి. డెఫినెట్‌గా ఇన్‌కమ్ అయితే ఉంటుంది. దానివల్ల లైక్ మీరు మనీ ఫ్లోని చూసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా కెరియర్ విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, మనీ విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ కానీ మీరు పెట్టుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి, మీ లైఫ్ ప్యాటర్న్స్‌కి సంబంధమే లేదు. ఇదేంటంటే ఒక కెరియర్, ఫినాన్సెస్ అనే అనిపించట్లేదు. మేబీ లైఫ్‌లో ఆల్‌మోస్ట్ అన్ని యాస్పెక్ట్స్ అలానే ఉన్నట్టున్నాయి. దానివల్ల మీరేంటంటే చాలా డిప్రెషన్‌లో ఉండడం కానీ, లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, మీకు గట్టిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మీ పెయిన్స్, స్ట్రగుల్స్ ఎవరితో చెప్పుకుందాం అనుకున్నా అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఎలా ఫేస్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈవెన్ అంటే ఇంట్లో వ్యక్తులుంటారు. బట్ వాళ్ళు కూడా మీ పరిస్థితి అర్థం చేసుకునేలాగా నాకనిపించట్లేదు. తిరిగి వాళ్ళు కూడా మిమ్మల్ని జడ్జ్ చేయడం కానీ, మీ సిట్యుయేషన్స్‌ని చూసి అంటే వాళ్ళు గ్రాంటెడ్‌గా తీసుకోవడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, మీరేంటంటే ఇవన్నీ సోలోగా డీల్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. అందుకే మీరేంటంటే ఎక్కువ స్ట్రగుల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకొని, ఆర్ ఎవరినైనా సజెషన్స్ అడిగితే వాళ్ళు కొంచెమైనా కోఆపరేట్ చేస్తే, మీరేంటంటే ఇంత స్ట్రగుల్ తీసుకోరు. ప్లస్ మీరు పాస్ట్‌లో పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీ లైఫ్‌లో జరుగుతున్న దానికి అసలు కంప్లీట్‌గా రివర్స్‌లో ఉందండి. అంటే ఫుల్‌గా మీరు అనుకుంది ఒకటి, అవుతుంది ఇంకొకటి. సో, దీనివల్ల మీరేంటంటే ట్రై చేస్తున్నారు. మీకేం ఆపర్చునిటీస్ ఉన్నాయి? మీరు ఎలా చేంజ్ చేసుకుంటే బావుంటది? మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏం చేస్తే ముందుకు వెళ్తారు అనేది మీరు ఆలోచిస్తున్నారు కానీ మీకేం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఫర్ సపోజ్ ఎవరైనా మీకేదైనా గైడ్ చేసినా సరే మీరేంటంటే అది ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. ఎలా ఫీల్ అవుతున్నారంటే, అంటే ఆ టైంకి కరెక్టే అని అనిపిస్తుంది కానీ, మళ్ళీ తర్వాత మామూలే. మీరు ఏది కూడా డిసైడ్ చేసుకోలేక చాలా స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. కాకపోతే నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే తొందరలోనే మీరు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చేంజెస్ అయితే చూస్తారు. అది ఎలా అంటే మీరు మరీ చైల్డిష్‌గా ఆర్ ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేయకుండా ఆర్ లోన్‌లీ అంటే నాకే ఎందుకిలా అవుతుంది అనుకోని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకుండా ఆర్ జడ్జ్ చేసుకోకుండా ఇలా కొన్ని నెగెటివ్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని కాన్ఫిడెంట్‌గా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తాయండి. డెసిషన్స్ అనేవి ప్రాపర్‌గా తీసుకోలేకపోతున్నారు. కొంచెం రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. నిజంగానే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు ఈ ఎమెథిస్ట్ బ్రేస్లెట్‌నయితే యూజ్ చేయొచ్చు. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకొకటే చెప్తానండి. అదేంటంటే, మీరు ఏదైనా సరే ఫుల్‌గా డిసైడ్ అయ్యే వరకు ఏది చెయ్యొద్దు. ఒకవేళ డిసైడ్ అవ్వలేకపోతున్నారు అంటే టైం తీసుకోండి పర్వాలేదు. బట్ చేసేయాలి, టైం అయిపోతుంది అని మాత్రం ఏది చేయొద్దు. అలా చేసినా అది వర్కౌట్ అవ్వదు. సో,
ఈ ఫేజ్‌లోనే ఏంటంటే మీరు స్లోగా థింగ్స్‌ని ఆపరేట్ చేయడమే మీకు మంచిదండి. అలా అయితేనే మీరు చేంజెస్ కానీ, గ్రోత్‌ని కానీ చూస్తారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.